కడప జెడ్పీ పీఠం సరికొత్త రాజకీయాలకు వేదికైంది. జెడ్పీ చైర్మన్గా ఉన్న ఆకేపాటి అమర్నాథ్ రెడ్డిని రాజంపేట అసెంబ్లీ బరిలో దింపడంతో జెడ్పీ చైర్మన్గా తమకు అవకాశం కల్పించాలంటూ ఆ పార్టీ జెడ్పీటీసీలు సీఎం జగన్మోహన్ రెడ్డి పైన ఒత్తిడి తెస్తున్నారు. లేదంటే తాము రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో సహకరించబోమంటూ కొందరు జెడ్పీటీసీలు చెప్పినట్లు సమాచారం. కడప జెడ్పీ పీఠంపై కన్నేసిన ఆశావాహులకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి సుదర్శన్ రెడ్డి అందిస్తారు. సీఎం జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లాలో ముఖ్యమంత్రికి కొత్త సమస్య వచ్చిపడింది. సీట్ల మార్పులు చేర్పుల విషయంలో ఉమ్మడి కడప జిల్లాలో రాజంపేట నియోజకవర్గ ఇన్ఛార్జిగా ప్రస్తుత జెడ్పీ చైర్మన్గా ఉన్నటువంటి అమర్నాథ్ రెడ్డిని నియమించారు. రాబోయే ఎన్నికల్లో ఆయన రాజంపేట వైసీపీ అభ్యర్థిగా బరిలో దిగబోతూ ఉన్నారు. ఈ నేపథ్యంలో చాలామంది ఆశావహులు ఇప్పుడు జెడ్పీ పీఠం పైన కన్నేశారు. అమర్నాథ్ రెడ్డికి ఎమ్మెల్యేగా అవకాశం కల్పిస్తున్నారు కాబట్టి ఆ స్థానంలో తమకు జెడ్పీ పీఠం అప్పచెప్పాలంటూ జెడ్పీ పీఠం పదవి ఇవ్వాలంటూ చాలామంది జెడ్పీటీసీలు సీఎం జగన్మోహన్ రెడ్డి పైన అవినాష్ రెడ్డి పైన ఒత్తిడి తెస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. లేకపోతే అసమ్మతులు చెలరేగే అవకాశాలున్నాయి. తద్వారా ఆయా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే ఎన్నికల్లో ఆ ప్రభావం పడుతుందన్న ఒక ఆందోళన కూడా ఇప్పుడు కడప వైసీపీలో కనిపిస్తూ ఉంది. అయితే కాబోయే కొత్త జెడ్పీ చైర్మన్ ఎవరు అన్నదానిపైన ఇప్పుడు ఆసక్తికర చర్చ జరుగుతూ ఉంది. ఒకవేళ మార్పుకు జగన్మోహన్ రెడ్డి అంగీకరిస్తే ఎవరు నెక్స్ట్ ఆ రేసులో ఉన్నారనే దానిపైన చర్చ జరుగుతుంది. ముఖ్యంగా బ్రహ్మంగారి మఠం నుంచి రామగోవిందరెడ్డి ఈ రేసులో మొదటి స్థానంలో ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పటికే మైదుకూరు నియోజకవర్గంలో వైసీపీ పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది. ఆయనకు జెడ్పీ పీఠంగిన ఇస్తే రాబోయే ఎన్నికల్లో గట్టిగా పనిచేయడంతో పాటు ఆర్థికంగా కూడా అండగా నిలుస్తామని ఇప్పటికే ఆయన హామీ ఇచ్చినట్టుగా కూడా సమాచారం అందుతూ ఉంది. ఇక ఆయా నియోజకవర్గాల పరిధిలో ఉన్నటువంటి కీలక స్థానాల్లో జెడ్పీటీసీలుగా ఉన్నటువంటి కీలక నేతలందరూ కూడా ఆయా ఎమ్మెల్యేల ద్వారా నియోజకవర్గ నాయకుల ద్వారా ఎంపీ అవినాష్ రెడ్డి పైన సీఎం జగన్మోహన్ రెడ్డి పైన ఇప్పటికే ఒత్తిడి తెస్తూ ఉన్నారు. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు అన్నట్లు ఇప్పుడు ఉన్నటువంటి జెడ్పీటీసీలు అందరిలో కూడా ఒక పోటీ, ఒక కొత్త ఆశ చిగురించిందని చెప్పవచ్చు. ఎందుకంటే కడపలో ఉన్నటువంటి 50 జెడ్పీ స్థానాల్లో అన్నీ కూడా ఒక్క జెడ్పీ స్థానం మినహా అన్ని స్థానాలను వైసీపీనే కైవసం చేసుకుంది. అప్పుడు జెడ్పీ పీఠాన్ని ఎన్నుకునే ప్రయత్నంలో ఆశావహులు ఎవరికీ లేకుండా అందరి ఆశలపైన జగన్మోహన్ రెడ్డి నీళ్లు చల్లుతూ ఎన్నికలకు ముందే జెడ్పీ చైర్మన్గా అమర్నాథ్ రెడ్డిని అనౌన్స్ చేయడంతో ఎవరూ కూడా ఆ పీఠం పైన ఆశలు పెంచుకోలేదు. అయితే ఇప్పుడు మరో రూపంలో ఇప్పుడు అవకాశం వచ్చింది కాబట్టి ఈసారి అవకాశాన్ని అందిపించుకోవాలి అని జిల్లాలో ఉన్నటువంటి 49 మంది జెడ్పీటీసీలు కూడా తమ తమ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అయితే రెడ్డి సామాజిక వర్గం నుంచే ఎక్కువగా పోటీ నడుస్తూ ఉంది. ఎన్నికల షెడ్యూల్ మరికొద్ది రోజుల్లో విడుదల కాబోతున్న నేపథ్యంలో అంతకు ముందుగానే జెడ్పీ చైర్మన్ పదవి నుంచి అమర్నాథ్ రెడ్డిని తప్పించి తమకు ఇవ్వాలంటూ ఆశావహులందరూ కూడా ఇప్పటికే తమ లాబింగ్ మొదలుపెట్టారు. ఇక బ్రహ్మంగారి మఠం జెడ్పీటీసీ రామగోవిందరెడ్డి ఇప్పటికే రేస్లో ఉంటే ఇదే రేస్లో ఇప్పుడు బద్వేల్ నియోజకవర్గ ఇన్ఛార్జు గోవిందరెడ్డి తమ్ముడు సత్యనారాయణ రెడ్డి కూడా రేస్లో ఉన్నాడు. స్వయాన ఆయన బామ్మరిది విశ్వనాథ్ రెడ్డి అక్కడ అసంతృప్తి నేతగా కొనసాగుతూ ఉన్నారు. ఇప్పటికే ఆయన పలు దఫాలుగా సీఎంఓకు పిలిపించుకొని బుజ్జగించిన పరిస్థితి. అయితే ఆయన కూడా అధిష్టానం ముందు ఒక డిమాండ్ పెట్టారు. ఇప్పుడు ఎలాగో అమర్నాథ్ రెడ్డిని ఇన్ఛార్జిగా రాజంపేటకి ఇచ్చారు కాబట్టి ఖాళీ అవుతున్నటువంటి జెడ్పీ స్థానంలో తన బావ సత్యనారాయణను జెడ్పీ చైర్మన్ చేయాలంటూ ఆయన అధిష్టానం ముందు తన ఆలోచనను పెట్టినట్టుగా తెలుస్తుంది. అమర్నాథ్ రెడ్డి రాబోయే ఎన్నికల్లో ఫలితాలు అటు ఇటై ఆయన రాజంపేట ఎమ్మెల్యేగా ఓడిపోతే మాత్రం ఆయన అంతటితో గమనుండాల్సిన పరిస్థితి. అలా కాకుండా ఇప్పుడు ఆయన యథావిధిగా కొనసాగి ఎన్నికల షెడ్యూల్ వచ్చి పోటీ చేస్తే ఒకవేళ ఓడిపోయినా కూడా తర్వాత 2 ఏళ్ల పాటు ఆయన జెడ్పీ చైర్మన్గా కొనసాగే అవకాశాలు ఉంటాయి. ఈ అసంతృప్తి కూడా ఇప్పుడు అమర్నాథ్ రెడ్డి నుంచి వ్యక్తమవుతున్నట్టుగా తెలుస్తోంది. తాను రాజంపేట అసెంబ్లీ ఇన్ఛార్జిగా రాబోయే ఎన్నికల్లో అభ్యర్థిగా నిలవాలి అంటే ఇప్పటికిప్పుడుగా తనని జెడ్పీ పీఠం నుంచి తప్పించొద్దంటూ కూడా ఆయన కూడా తన విన్నపాన్ని జగన్మోహన్ రెడ్డికి చెప్పుకున్నట్టుగా కూడా మనకు సమాచారం అందుతూ ఉంది. అయితే దీన్ని ఏ విధంగా ట్యాకిల్ చేస్తారు? ఒక ఆశాభావము చెలరేగిన నేపథ్యంలో వీరిలో ఎవరికి జెడ్పీ పీఠం ఇవ్వబోతున్నారు, ఆ పదవి ద్వారా రాబోయే ఎన్నికల్లో సార్వత్రిక ఎన్నికల్లో ఎలాంటి లబ్ధి వైసీపీ ప్రభుత్వము పొందబోతుంది? నిజంగా దీన్ని డీల్ చేయడంలో మిస్ హ్యాండిల్ అయితే మాత్రం మరింత అసంతృప్తి ఎక్కువై ఆయా నియోజకవర్గాల్లో రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఆ ప్రభావం ఖచ్చితంగా పడే అవకాశాలు కూడా లేకపోలేదని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. వీడియో జర్నలిస్టు నాగమరెడ్డితో సుదర్శన్ రెడ్డి, రాజ్ న్యూస్, కడప.